ఐ సా, ఇది కూడా V2 ఫాము. ఐ సా డాష్ డాగ్ ఇన్ ద స్ట్రీట్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఐ సా డాష్ డాగ్. డాగ్ ఏంటి ఇక్కడ మనకి? ఇది ఒక డాగ్ అని నేను చూసాను. ఇది డెఫినెట్ ఆర్టికల్ కాదు, నేను పర్టికులర్ డాగ్ కోసం చెప్తున్నాను. అంటే ఒక డాగ్ని చూసాను. ఏ డాగ్ అంటే వాళ్ళ డాగు, వీళ్ళ డాగ్ నేను పేరు చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఒక డాగ్ని చూసాను. సో అలాంటి టైంలో ఇండెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేయాలి. అది అర్థమైపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కాన్సోనెంట్ సౌండ్ ఉందా, ఓవల్ సౌండ్ ఉందా? డాగ్ కాన్సోనెంట్ కాబట్టి ఏ డాగ్. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడాలి మనము, ఇన్ ద స్ట్రీట్ ఆర్ ఆన్ ద స్ట్రీట్. ఇక్కడ ఇది క్వశ్చనే కాదు, బట్ నేను చెప్తున్నాను, మనకి ఇది ప్రపోజిషన్ రిలేటెడ్. ఇక్కడ చూడండి, జనరల్గా మనము ఆన్ ద స్ట్రీట్ యూస్ చేయాలి, ఇది రైట్. అయితే మీరు అడగచ్చు, మేడం ఇక్కడ ఇన్ ద స్ట్రీట్ ఉంది కదా అనేసి. ఇన్ ద స్ట్రీట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన బండ్లు పోతుంటే బండ్లకి మధ్యలో రోడ్లో అడ్డం వస్తే ఇన్ ద స్ట్రీట్ అంటాము, లేదంటే ఆన్ ద స్ట్రీట్. మేబీ అది కుక్క బండిలు పోతుంటే బండిలకు అడ్డం వచ్చింది అనుకుంటా, సో అందుకని ఇక్కడ ఇన్ ద స్ట్రీట్ అన్నారు. ఇన్ ద స్ట్రీట్ జనరల్గా అన్నాము. ఆన్ ద స్ట్రీట్ అంటే స్ట్రీట్లో కనిపించింది. అదే మనం బండి నడిపించేటప్పుడు మనకు రోడ్డులో మనకి అడ్డం వచ్చింది అది అంటే అప్పుడు ఇన్ ద స్ట్రీట్ అని చెప్తాము, రైట్. వి అరైవ్డ్ డాష్ ద ఎయిర్పోర్ట్ ఎర్లీ. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది, రైట్ ఆన్సర్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్